భారత క్రికెట్ ఎప్పుడూ అనూహ్య మలుపులకు నిలయం. కెప్టెన్సీ పగ్గాలు ఎవరికి దక్కుతాయనే చర్చ ప్రతి సిరీస్ కు ముందు ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈసారి ఇంగ్లాండ్ తో జరగబోయే కీలకమైన టెస్ట్ సిరీస్ కు ముందు ఒక దిగ్గజం తన మనసులోని మాటను బయటపెట్టాడు. అతనెవరో కాదు, సునీల్ గవాస్కర్. యువ రక్తం ఓర్కలేతుతున్న శుభమన్ గిల్ ను కాదని ఒక యోధుడు బంతితో నిప్పులు చెరిగే బుమ్రాకు పట్టం కట్టాలంటున్నాడు సన్నీ. ఈ మాటల వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? గిల్ కెప్టెన్సీకి అర్హుడు కాదా? సునీల్ గవాస్కర్ రాబోయే ప్రతిష్టాత్మకమైన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు భారత కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేయాలని గట్టిగా వాదిస్తున్నారు. దీనికి ఆయన అనేక కారణాలను పేర్కొంటున్నారు. మొదటిది, ముఖ్యమైనది బుమ్రా క్రికెట్ నైపుణ్యం, జట్టులో అతని స్థానం. బుమ్రా ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. భారత బౌలింగ్ దళానికి అతను ఒక తిరుగులేని శక్తి. గవాస్కర్ దృష్టిలో ఇలాంటి కీలకమైన ఆటగాడు కెప్టెన్ గా ఉంటే అతను బౌలింగ్ వ్యూహాలను మరింత సమర్థవంతంగా రూపొందించగలడు, జట్టును విజయ పదంలో నడిపించగలడు. అంతేకాకుండా బుమ్రా గతంలో కూడా కెప్టెన్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఆ బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించాడు. రెండవది, ఆటగాళ్ల పనిభార నిర్వహణ అనేది ఆధునిక క్రికెట్లో చాలా ముఖ్యమైన అంశం. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని గవాస్కర్ భావిస్తున్నారు. బుమ్రా కెప్టెన్ గా ఉంటే అతను తన శరీరం స్థితిని, తాను ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలో బాగా అర్థం చేసుకుంటాడు. దీనివల్ల అతను తన ఫిట్నెస్ ను కాపాడుకుంటూ జట్టుకు ఎక్కువ కాలం అందుబాటులో ఉంటాడు. వేరే కెప్టెన్ ఉంటే జట్టు అవసరాల దృష్ట్యా బుమ్రాను ఎక్కువగా ఉపయోగించే ప్రమాదం ఉంది. ఇక శుభమన్ గిల్ విషయానికి వస్తే అతను భారత క్రికెట్కు ఒక ఆశాకిరణం అనడంలో సందేహం లేదు. అతను తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. భవిష్యత్తులో గొప్ప బ్యాటర్గా ఎదిగే అవకాశం ఉంది. అతను ఐపీఎల్లో కెప్టెన్గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే టెస్టు క్రికెట్లో కెప్టెన్గా అతని అనుభవం ఇంకా తక్కువగా ఉంది. అంతేకాకుండా గతంలో గిల్ వ్యక్తిగత జీవితం గురించి కొన్ని పుకార్లు వినిపించాయి. ముఖ్యంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్తో గిల్ సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు గుప్పమన్నాయి. వీరిద్దరూ కలిసి పలుమార్లు కనిపించడం, సోషల్ మీడియాలో ఒకరి పోస్టులకు మరొకరు స్పందించడం వంటివి ఈ పుకార్లకు బలం చేకూర్చాయి. అభిమానులు వీరిద్దరిని ఒక జంటగా ఊహించుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత గిల్ బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ తో కలిసి డిన్నర్ కు వెళ్లిన ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో గిల్, సారా అలీ ఖాన్ డేటింగ్ చేస్తున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇద్దరు వేరువేరు రంగాలకు చెందినప్పటికీ వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే ఈ పుకార్లపై శుభ్మన్ గిల్ ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచడానికి అతను ప్రయత్నించాడు. ఇటీవల గిల్ స్వయంగా తాను గత 3 సంవత్సరాలుగా సింగిల్ గా ఉన్నానని చెప్పడంతో గతంలో వినిపించిన ప్రేమ వ్యవహారాలన్నీ కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. చివరిగా గవాస్కర్ సూచన అతని వ్యక్తిగత అనుభవం, క్రికెట్ లోతైన అవగాహనపై ఆధారపడి ఉంటుంది. అయితే తుది నిర్ణయం బీసీసీఐ సెలెక్టర్లదే. వారు జట్టు భవిష్యత్తును, ఆటగాళ్ల సామర్థ్యాలను, జట్టు అవసరాలను సమగ్రంగా పరిశీలించి ఉత్తమమైన నిర్ణయం తీసుకుంటారని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. భారతదేశం ఎన్నో వీర గాథలకు పుట్టినిల్లు. మట్టిలో మాణిక్యాలాంటి ఎందరో ధీరుడు ఈ నేలపై జన్మించారు. వారిలో ఒకరు ముదావత్ మురళీ నాయక్. శ్రీ సత్యసాయి జిల్లాలోని ఒక మారుమూల గిరిజన తాండా నుండి ఎదిగిన ఈ యువకుడు దేశ సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయన ప్రయాణం కష్టాల బాటలో సాగిన లక్ష్యం మాత్రం ఉన్నతంగా నిలిచింది. ఆయన బాల్యం, విద్యాభ్యాసం, సైన్యంలో చేరాలనే తపన, చివరకు దేశం కోసం చేసిన త్యాగం, ప్రతి అంశం ఒక స్ఫూర్తిదాయకమైన కథ.